హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? వారంకి ఒకసారి మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తెచ్చుకుంటాము. ఈ రోజు అయితే మా మాయ మార్కెట్కి వెళ్ళి కాయగూరలు అయితే తెచ్చేశారు. తెచ్చిన తర్వాత కదా టాస్క్ ప్రారంభం అవుతుంది. ఇవన్నీ శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసరికి టైం కాస్త అయిపోయింది. దానికి తోడు రొయ్యలు కూడా పట్టుకుని వచ్చేసారు. ఇంకా నయమేని రొయ్యలు కాస్త తొక్కలన్నీ తీయించేసి అక్కడే చేయించేశారు. ఎంత చేసినా దీంట్లో నల్లటి నరం ఉంటుంది. అది శుభ్రం చేసుకొని తినకపోతే ఇంకా కూరంతా మట్టి అయిపోతుంది. అందుకని ఇవన్నీ చేసుకునేసరికి ఇంకాస్త టైం అయిపోయింది. టైం కాస్త 12:30 అయిపోయింది. గబగబా వండేసాను. ఇంకా ఇదిగోటండి రొయ్యలు అయితే ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలకైతే రొయ్యలు ఫ్రై చాలా ఇష్టం. దగ్గరికి ముద్దగా వండేసాను ఇలాగా. ఇంకా నేనైతే ఈరోజు తోటకూర వేపుకున్నాను. మా పిల్లలకి తోటకూర కాస్త తినిపించేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. కానీ బలవంతం ఒక ముద్ద తినిపిస్తాను. నాకైతే తోటకూర ఇష్టమేని ఇంకా దాంతో ఇంతటి ఎండలో వేడి వేడి అన్నం, పలచని చారు భలే బాగుంటుంది కదండి. పలచని చారుతో రొయ్యల కూర. జై శ్రీరామ్.